మిగతా అప్డేట్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జీపీఆర్ రాడార్ ద్వారా 4 స్పాట్లను గుర్తించామని అన్నారు. టీబీఎం మిషన్ కటింగ్ కూడా జరుగుతుందని తెలిపారు. సుమారుగా 650 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తున్న జిల్లా కలెక్టర్తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ ప్రమాదాల ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే జిల్లా అధికారులు కావచ్చు, రెస్క్యూ టీం అంతా పనిచేస్తుంది. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికెక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాగర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? సో రెస్క్యూ ఆపరేషన్ ఫస్ట్ డే నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు చాలా వరకు ప్రోగ్రెస్ తీసుకోవడం జరిగింది. మనకి జీపీఆర్ డేటా, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ డేటా ఏదైతే ఉందో అది కూడా తీసుకోవడం జరిగింది. ఆ డేటా తీసుకొని దాని ప్రకారం ఒక 4 స్పాట్స్ ఐడెంటిఫై చేసి 2 స్పాట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ మనకు మెటల్ రావడం జరిగింది. ఇంకో 2 స్పాట్స్ లో అది జరుగుతుంది, మనకు ఫర్దర్ ఎక్స్కవేషన్ అనేది జరుగుతుంది. అది కాకుండా మనం ప్యారలల్ గా ఈ టనెల్ బోరింగ్ మిషన్ యొక్క రేర్ పార్ట్ ఏదైతే ఉందో దాని కటింగ్ మనం సౌత్ సెంట్రల్ రైల్వే దారి నుంచి అల్ట్రాథర్మిక్ కటర్స్ తీసుకొచ్చి ఆ కటింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ ఈ షిఫ్ట్ లో అయిపోతుందని మనం అనుకుంటున్నాం. సో ఆ కటింగ్ అంతా అయిపోయి ఆ పెద్ద మెటల్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీస్తే మనం ఎక్స్కవేటర్ ని పంపించి మాన్యువల్ గా కాకుండా ఈ ఎక్స్కవేటర్ తోని డీసిల్టింగ్ అని అవి తీసేసి ఇమీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెస్క్యూ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు ఊట నీరు వస్తుంది, అదే విధంగా బురద ఉంది, కన్వేర్ బెల్ట్ పనిచేయడం లేదు, టీబీఎం మిషన్ కూడా ఇబ్బందిగా పెడుతుంది. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళేటువంటి కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో లోపలికి వెళ్లే కార్మికులకు ముందుగా ఉన్నట్లేదు. ఇప్పుడు లోకో మొత్తం ఎండ్ వరకు పోతుంది, ఎక్కడ మనకి ఏమి ఇబ్బంది లేదు, ఎండ్ వరకు పోతుంది. ఎండ్ దగ్గర మనకి టనెల్ బోరింగ్ చేసే యొక్క రేర్ ఎండ్ ఉంటుంది. దాని కటింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఆ కటింగ్ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఎక్స్కవేటర్ తో కూడా పోవచ్చు. అంటే ఇంకొక షిఫ్ట్ లో అది అయిపోతుంది, ఎక్స్కవేటర్ తో కూడా పోవచ్చు. సో మీన్ వైల్ మన కన్వేయర్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఈ నెక్స్ట్ షిఫ్ట్ కల్లా కూడా మార్నింగ్ కల్లా కూడా కన్వేయర్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో ప్యారలల్ గా మనం ఈ కటింగ్, డీసిల్టింగ్, డీవాటరింగ్ కాకుండా మనకు వచ్చిన కొన్ని ప్రాబబుల్ లొకేషన్ లో తొందరగా ఉంటుందని మనము మాన్యువల్ గా సింగరేణి వర్కర్స్ ను, కొంత ర్యాట్ మైనర్స్ ని పంపించి ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తాం. రెస్క్యూ ఆపరేషన్ లో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని టీములు ఉన్నాయి, దాదాపు రోజుకి 4 షిఫ్ట్ వైజ్ గా పనిచేస్తారు. వీటికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అంటే రెస్క్యూ లోపల రెస్క్యూ టీం తీసుకెళ్ళాలని కూడా వాళ్ళు కూడా కొంతమంది భయాందోళన ఉన్నట్టు. అటువంటి పరిస్థితి ఏం లేదు. మనము బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లో టోటల్ గా టన్నెల్ ఆపరేషన్ లో పనిచేసిన వాళ్ళు, సిల్ క్యారీ ఇన్సిడెంట్ లో టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఎక్స్పర్టైజ్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే ముందుకు తీసుకోవడం. మనకు ఆల్మోస్ట్ ఒక 650 మెంబర్స్ వరకు కూడా అన్ని ఒక 11-12 డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, మన హైడ్రా కావచ్చు, లేకపోతే సింగరేణి కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇనిషియల్ గా నేవీ కూడా వచ్చింది. అట్లనే ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ నుంచి కూడా మనం ర్యాట్ మైనర్స్, ఎల్ఎన్టీ, నవయుగ ఇట్లాంటి వాళ్ళని కూడా మనము వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. ఆర్మీ హెల్ప్ తీసుకోవడం, వీళ్ళందరినీ యూజ్ చేసి వాళ్ళందరూ ఎక్స్పర్టైజ్, వాళ్ళందరూ ఇంతకుముందు పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని కూడా మనం ముందుకు పోవడం జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 3 గంటలు ఇక్కడ మీతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మీకు ఎటువంటి సలహాలు వచ్చాయి, ఆయన ఏం చెప్పారు? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయే రెస్క్యూ టీమ్ కి కూడా ఏం కాకూడదు. అదే విధంగా వాళ్ళందరినీ కూడా మనం ఇమీడియట్ గా రెస్క్యూ చేయాలి. గవర్నమెంట్ మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి ఇస్తామని కానీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు భరోసా ఇవ్వరు. ఎన్ని రోజులు పట్టే అవకాశం, ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడం ఎన్ని రోజులు పట్టే అవకాశం? ముందు నుంచి చెప్తున్నాను, మా ఆలోచన ఎప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేద్దామని. సో ఇప్పుడు మనం ఆలోచించుకున్న దానికి మనం పెట్టుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాను. ఇది 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆపరేషన్ చేయడానికైనా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి 2-3 రోజుల్లో వీళ్ళంతా త్వరగా ఈ యొక్క ఆపరేషన్ పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్ తో హరిశంకర్, ప్రైమ్ 9, ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి.